ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచి ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించి తాను వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించే ఆ క్రమంలో మొట్టమొదటిగా ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించి, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని బయటికి రప్పించి, ఐగుప్తు హింసల నుండి వారిని బయటికి రప్పించి అరణ్య మార్గంలో ఇశ్రాయేళ్ల మధ్య తన సన్నిధి, ప్రేమ, శ్రద్ధలకు నిదర్శనంగా దేవుడు అగ్ని మేఘ స్తంభములను ఉంచి వారిని నడిపిస్తున్న సందర్భంలో ఇశ్రాయేళ్ల ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో అతని సేవకుల హృదయం ప్రజలకు విరోధంగా త్రిప్పబడి అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును కూడా తనతో తీసుకొని పోయేను అని మనం చూస్తాం. శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటి మీద అధిపతులతో కలిసి ఫరో ఇశ్రాయేళ్లను తరిమినట్లు మనం చూస్తాం. ఫరో తమను సమీపిస్తున్నాడని ఇశ్రాయేళ్లు కనులెత్తి చూచినప్పుడు వారు మిక్కిలి భయపడిరి అని మనం చూస్తూ ఉంటాం. మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియమైన దేవుని బిడ్డ నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మోషే వారిని బలపరుస్తూ, ఈరోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తు శత్రువులను మరలా మీరు ఎన్నడూ చూడరు అని చెప్పినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆ సందర్భంలో ఎప్పుడైతే ఐగుప్తీయులు, ఫరో అతని సైన్యాలు వచ్చేస్తున్నాయో ఇశ్రాయేలు ప్రజలు భయపడి వారు సనుగుతూ, అంటే ఐగుప్తు దేశంలో ఉండిపోతే బాగుంది కదా, ఐగుప్తు దాస్యత్వం కింద ఉండిపోతే బాగుంది కదా, ఐగుప్తులోనే బ్రతికితే బ్రతుకుదుము కదా, ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావని మోషే మీద సనుగుతూ భయపడుతూ వణుకుతున్న ఆ సందర్భంలో మోషే వారిని బలపరుస్తూ ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తు శత్రువులను మీరు మరలా చూడరని వారిని బలపరిచినట్టు మనం చూస్తాం. విశ్వాసంతో దేవుడు కలుగు చేయుచున్న రక్షణను మీ కనులారా చూడండి, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడని మోషే వారిని బలపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఈ విధంగా పలుకుతున్న సందర్భంలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడి అని వారికి చెప్పుచు ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. సాగిపోడి అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. మీరు విశ్వాసంతో సాగిపోండి, నేను మీ పట్ల అద్భుతాలు చేస్తానని దేవుడు వారిని బలపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేతో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేలపై నడిచిపోదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేన వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన రీతిగానే విశ్వాసంతో మోషే, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయి మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా దేవుడు ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసి దేవుడు తన ప్రజలను నడిపించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోడి అని వాగ్దానం ఇచ్చిన దేవుడు తన ప్రజలను విడిచిపోలేదు, తన ప్రజలను విడిచిపెట్టలేదు. దేవుడు తన ప్రజలతో ఉండి వారిని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అక్కడ గొప్ప మహా అద్భుత కార్యాన్ని, మహిమగలిగిన దేవుడు ఆయన గనుక మహిమగల గొప్ప కార్యాన్ని ఆయన చేసి తన ప్రజల పట్ల ఆయన ఉన్నాడని నిరూపించుకున్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యంలో ఎన్ని అద్భుతాలు దాచబడి ఉన్నాయంటే మనం ఆ విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా సముద్రాన్ని చీల్చే వేగంతో గాలి వీచేటట్లు దేవుడు చేశాడు. రెండవదిగా అంత వేగంతో గాలి వీచిన ఆ ఆరిన నేలపై నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా ఆ గాలికి ఎగిరిపోలేదు. గాలి వల్ల ఎటువంటి ప్రమాదాన్ని వారు ఎదుర్కోలేదు. ఇటువంటి మహా అద్భుతాన్ని దేవుడు చేశాడు. మూడవదిగా సముద్రము చీల్చబడిన తర్వాత నేల తడిగా ఉండాలి, కానీ అక్కడ
పొడిగా ఉండి ఆరిన నేలగా మారిపోయినట్లు మనం చూస్తాం. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరిగినట్లు మనం చూస్తాం. ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఆ నేల ఆరిన నేలగా మార్చమన్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దారి ప్రక్కన ఐసు గోడల వలె ఆ నీళ్లు నిలిచిపోయినట్లు మనం చూస్తాం. అంటే అక్కడ ఆ ప్రాంతంలో దేవుడు ఉష్ణోగ్రతను 0 డిగ్రీ కన్నా తగ్గించినట్లు మనం చూస్తాం. ఐసు గోడల వలె దేవుడు అక్కడ ఆ నీటిని మార్చి తన ప్రజలను నడిపించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు చేసిన ఈ అద్భుతాల్లో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు వెనుక వస్తున్న ఐగుప్తీయుల రథములను ఊడి పడిపోయేటట్లు దేవుడు చేశాడు. అంటే 6 నెలలపై తన ప్రజలు వెళ్తున్నా మరలా ఇవి ఎవరైతే ఐగుప్తు సైన్యం వస్తుందో దేవుడు వారి రథాలు వారు కూడా మునిగిపోయేటట్లు, ఆ రథాలు ఊడి పడిపోయేటట్లు ఆరిన నేలను తడిగా ఊబిగా దేవుడు మరలా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోదిగా మనం చూస్తున్నప్పుడు అంత వేగంగా వస్తున్న గాలి అకస్మాత్తుగా మాయమైపోయి మళ్ళీ యథారీతిగా ఎర్ర సముద్రము నీళ్లు కలిసిపోయినట్లు మనం చూస్తాం. ఇది మనము విశ్వసిస్తున్న దేవునికే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అటువంటి మహా అద్భుతాన్ని చేసి దేవుడు వారిని విడిచిపోలేదని, దేవుడు వారిని మర్చిపోలేదని, వాగ్దానం చేసిన దేవుడు నిత్యము వారితోనే ఉన్నాడని మహా అద్భుతాన్ని చేసి సంపూర్ణంగా ఐగుప్తీయుల చెర నుండి బానిసత్వం నుండి విడిపించి ఐగుప్తు భయాల నుండి తొలగించి తన ప్రజలను 6 నెలలపై నడిపించి మహా అద్భుతాన్ని చేయగల శక్తిమంతుడు నేనే మీకు వాగ్దానం ఇచ్చాను, నీ ఉన్నవాడును అనువాడినని చెప్పిన నేనే మీ పట్ల అద్భుతాన్ని చేశానని తన ప్రజల అందరి ఎదుట తన మహిమను కనుపరుచుకొని మహిమ గల గొప్ప అద్భుతాన్ని అక్కడ దేవుడు జరిగించి తనను తాను రుజువుపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇటువంటి మహా అద్భుతాన్ని చేసి తన ప్రజల పట్ల గొప్ప కార్యాన్ని జరిగించిన దేవుడు సాగిపోడు అని చెప్పినప్పుడు విశ్వాసంతో తన మాటను బట్టి విశ్వాసంతో సాగిపోయిన తన ప్రజల పట్ల మోషే పట్ల అద్భుతాన్ని జరిగించిన దేవుడు ఈనాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాగిపోడి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భయపడద్దు, వనకద్దు, బెనకద్దు, మీరు సాగిపోండి, మీరు విశ్వాసంతో అడుగు వేయండి, విశ్వాసంతో మీరు ప్రయత్నించండి, విశ్వాసంతో మీరు కార్యాన్ని తలపెట్టండి. నేను మహా అద్భుత కార్యాన్ని జరిగిస్తాను, నేను మహత్ కార్యాలు జరిగిస్తాను, నేను మహిమ గల కార్యాలు జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని శ్రమలను బట్టి, వేదనలను బట్టి ఆగిపోయిన పరిస్థితుల్లో మీ జీవితాలు ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో అడుగు ముందుకు వేయమని, విశ్వాసంతో సాగిపోమని. మీరు సాగిపోతే, మీరు అడుగు వేస్తే మిగతా ఆ గమ్యానికి చేర్చేవాడిని నేనే, మిగతా ఆ పరిస్థితులన్నింటినీ విడిపించి మీరు చేరుకోవాల్సిన గమ్యానికి చేర్చేవాడిని నేనే, మీరు చేరుకోవాల్సిన లక్ష్యానికి మిమ్మల్ని చేర్చేవాడిని నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే ఆశపడుతున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు సాగిపోతే, విశ్వాసంతో మాటను నమ్మి, దేవుని మాటను నమ్మి సాగిపోతే ఇటువంటి మహా అద్భుత కార్యాలు మీ పట్ల కూడా దేవుడు జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అన్ని కాలాల్లో అద్భుతాలు చేయగల సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. సాగిపోడి అని తన ప్రజలతో చెప్పిన దేవుడు, సాగిపోడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మాటను నమ్మి సాగిపోతామో, ఆగక మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తామో, దేవుని మీద ఆధారపడిన మనల్ని ఆయన విడిచిపెట్టక నిత్యం మనతో ఉంటూ, మన తోడై ఉంటూ, మన చేయి పట్టుకుని నడిపిస్తూ మహా అద్భుత కార్యములను ఎర్ర సముద్రం ఎదురైనా దాన్ని చీల్చివేసి దేవుడు మనల్ని ముందుకు నడిపించి గమ్యానికి చేర్చి మనం చేరుకోవాల్సిన లక్ష్యానికి చేరుకొని మన విశ్వాసాన్ని ఆయన ఘనపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. మన పట్ల ఆయన ఉన్నాడని రుజువుపరుచుకునే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను విశ్వసించి, ఆయన మాటను నమ్మి, ఆయన మాట మీద ఆధారపడి ధైర్యంతో, విశ్వాసంతో అడుగు ముందుకు వేసి ఆయన ద్వారా ఇటువంటి మహా అద్భుతాలను మనం పొందుకుందుమోగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. సాగిపోడి అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడా, వారి నీ మాటను నమ్మి సాగిపోయినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చివేసి, వెనుక వస్తున్న శత్రువులను ఆ ఎర్ర సముద్రంలోనే కూల్చివేసి వారి రథములను ఊడిపోయేటట్లు చేసి సంపూర్ణ విజయాన్ని, సంపూర్ణ జయాన్ని ఐగుప్తుల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మహాదేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఆనాడే కాదు అన్ని కాలాల్లో మీరు అద్భుతాలు చేసే దేవుడు అని మరొకసారి మీరు మాతో మాట్లాడి, దేవా, సాగిపోయినప్పుడు నీ మాటను నమ్మి
నమ్మి అడుగు వేసినప్పుడు, నీ మాటను నమ్మి ప్రయత్నం తలపెట్టినప్పుడు, నీ మాటను నమ్మి కార్యాలను తలపెట్టినప్పుడు మహా అద్భుతాలతో మా జీవితాలు నడిపిస్తానని ఈ వాగ్దానం ద్వారా ఎంతగానో మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. వీక్షించిన మా ప్రియులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో వారు ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో వారి దేవా మరి అడుగు వేయలేని స్థితిలో ఉన్నారు, మీరు వారు చేపట్టుకొని నడిపించి విశ్వాసంతో వారు అడుగు వేస్తున్నప్పుడు నీ గొప్ప ఘనక్రియలను వారి పట్ల జరిగించి మీరు మాత్రమే మహిమపరచబడమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.